హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బనానా జ్యూస్. ఈ బనానా జ్యూస్ని హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను. ఈ బనానా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవటానికి నేను పచ్చ అరటిపండుని తీసుకుంటున్నానండి. ఇదే కొమ్ము అరటిపండు అని కూడా అంటారు. చూడ్డానికి పచ్చగా ఉన్న లోపల పండిన ఈ అరటిపండును ఒకటి తీసుకుని పైన ఉన్న తొక్కను వలిసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 2 ఖర్జూర పళ్ళని లోపల ఉన్న గింజలు తీసివేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవటానికి జ్యూస్ జార్ తీసుకుని ముందుగా కట్ చేసి తీసుకున్న అరటిపండు ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఖర్జూర ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బ్లెండ్ చేసుకోండి. కొంచెం ఇలా నలిగిన తర్వాత చిక్కటి మేగడి పాలని నేను ఇక్కడ ఒక పావు లీటర్ తీసుకుంటున్నానండి. ఒక పావు లీటర్ పాలని యాడ్ చేసుకుని స్మూత్గా ఒక 5-6 నిమిషాలు మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోండి. చూడండి, జ్యూస్ కూడా రెడీ అయ్యింది కదా. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ముందుగా ఈ సర్వింగ్ గ్లాస్లోకి 4-5 ఐస్ క్యూబ్స్ని వేసుకుని జ్యూస్ని యాడ్ చేసుకుందాం. పైన గార్నిష్ కోసం 4-5 కాజు పలుకులను కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా బనానా జ్యూస్ని. షుగర్ లేక పటిక బెల్లం పొడి ఏమీ యూజ్ చేయకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్న ఈ బనానా జ్యూస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.